హాయ్! హలో! వెల్కమ్ టు మై ఛానల్ 'పీపుల్ పల్స్ విత్ ప్రసన్న'. రీసెంట్‌గా నేను 35 మూవీని చూశాను. మూవీ మాత్రం చాలా బావుంది. మీకిక్కడ ఒక డౌట్ రావచ్చు. ఏంటి ఈవిడ ప్రతి సినిమాని కూడా బావుందనే అంటున్నారు అని. ప్రతి సినిమాని బావుంది అని అననండి. నేను ఆ సినిమా చూసి నచ్చితే రివ్యూ ఇస్తాను. ఆ రివ్యూలో బావుంది అని చెప్తాను. అన్ని సినిమాలు చూడను. అన్ని సినిమాల గురించి కూడా నేను రివ్యూస్ ఇవ్వను. 35 విషయానికొస్తే సినిమా గురించి 2 పదాలైతే నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ మూవీ ఎలా ఉందంటే అందంగా, అర్థవంతమైన, చక్కనైన ఒక తెలుగు సినిమా. ఇప్పటి వరకు చూడని వాళ్ళెవరైనా ఉంటే మాత్రం ఈ మూవీని ఖచ్చితంగా వెళ్లి చూడండి. సాధ్యం కానివి, ఇవి ఎలా జరుగుతాయబ్బా అనుకున్న విషయాల్ని కూడా సినిమాల్లో చూపించి పెద్ద పెద్ద హిట్స్ చేస్తారు. సూక్ష్మమైన విషయాలు, రోజు జరిగే విషయాల్ని చక్కగా తెలుగుతనం ఉట్టిపడేలా చూపించింది ఈ సినిమా. ఈ సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా హిట్ అయింది. ఎందుకంటే మాత్రం ఆ సినిమాని, ఆ కథని క్యారీ చేసిన విధానం అవ్వచ్చు, మ్యూజిక్ అవ్వచ్చు, ఒక్కొక్కళ్ళు వాళ్ళ పాత్రల్లో వాళ్ళు లీనమై చేసిన యాక్టింగ్ అవ్వచ్చు, సినిమాని హిట్ చేశాయనే చెప్పాలి. చాలా సెన్సిబుల్ పాయింట్స్‌ని కూడా చక్కగా అర్థమయ్యేలాగా అండ్ ఏదో అసాధ్యం కానిది సాధ్యమయ్యేట్టుగా ఈ సినిమాలో అయితే చెప్పలేదు. ప్రతి ఒక్కళ్ళు కూడా 'నివేదా థామస్' గారిలో ప్రతి ఒక్క మహిళ వాళ్ళని వాళ్ళు చూసుకుంటారు. పెళ్ళైన ఒక గృహిణి లైఫ్ స్టైల్ ఎలా ఉంటది? ఇద్దరు పిల్లల తల్లి ఎలా ఉంటది? అనేది మాత్రం ఈ సినిమాలో 'నివేదా థామస్' గారు క్యారెక్టర్ పోర్ట్రే గాని, ఆవిడ యాక్టింగ్ మాత్రం చాలా అందంగా చేశారు. చాలా అద్భుతంగా చేశారనే చెప్పాలి. నివేదా గారు, మీ యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అండి. చాలా చక్కగా చేశారు. అంటే చూడటానికి కూడా ఎంత ముచ్చటగా, ముద్దుగా ఉన్నారో మీరు. యాక్టింగ్ మాత్రం వేరే లెవెల్ అండి. హీరోయిన్ అంటే ఇలాగే ఉండాలి అని అర్థం లేదు. హీరోయిన్ అంటే ఏ క్యారెక్టర్ అయినా చేసేలా ఉండాలి అని నేను అనుకుంటాను. బాడీతో హీరోయిన్ అవ్వరు. అండ్ ఒక మోడల్‌లా ఉంటేనే హీరోయిన్స్ అవ్వరు. హీరోయిన్ అంటే మాత్రం ఏ పాత్ర అయినా చెయ్యాలి. ఏ పాత్రకైనా కూడా అందులో దూరిపోయి పరకాయ ప్రవేశం చేసి ప్రదర్శన చెయ్యాలనైతే మాత్రం నేననుకుంటాను. ఈ 35 మూవీలో కూడా పిల్లలే కాదండోయ్! పెద్దలు కూడా కంపల్సరీ ఈ సినిమాని చూడాలి. పేరెంట్స్‌తో కలిసి ఈ సినిమా చూడండి పిల్లలందరూ కూడా. పిల్లలకే కాదు ఈ సినిమా పెద్దవాళ్ళకి కూడా వాళ్ళని వాళ్ళు రియలైజ్ అయ్యేలా చేస్తది. ఈ సినిమాలో ప్రతి ఒక్క యాక్టర్ కూడా చాలా బాగా ప్రొజెక్ట్ చేశారు వాళ్ళ యాక్టింగ్‌ని. డైరెక్టర్ గారు చెప్పిన విషయాలు గానీ, ఏదైనా చాలా బాగా చెప్పారు. అండ్ ఆ జీరోకిచ్చే డెఫినిషన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. తల్లిని మించిన గురువు ఎవ్వరూ ఉండరు పిల్లలకి. పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ అయినా, లేనా కూడా తల్లి చెప్పినట్టుగా చెప్పరు. ఆ బిడ్డకి ఈ సినిమాలో మాత్రం ఆ బిడ్డకి తల్లి చెప్తేనే అర్థమైంది. ఆ జీరోకి ఆవిడిచ్చిన డెఫినిషన్ మాత్రం అంటే డైరెక్టర్ గారు ఆవిడ చేత చెప్పించిన విధానం మాత్రం చాలా బావుంది. ఇప్పటి వరకు జీరోకి నో వాల్యూ అనుకుంటాం గానీ, జీరో మాత్రం 100 క్రోర్స్ ఎంత వర్త్ ఉంటే మాత్రం అంత వాల్యూ పెరిగిపోయిందనే చెప్పాలి ఈ సినిమాతో జీరోకి. సినిమాని మాత్రం చాలా అందంగా తీర్చిదిద్దారు. స్లాంగ్ ఏదైతే క్యారీ చేశారో యాక్టర్స్ కూడా మాట్లాడారు. ప్రతి స్వామిని ప్రతి సీన్‌లో చూస్తున్నట్టే నాకైతే అనిపిచ్చింది. ఇప్పటి వరకు ఈ సినిమాని చూడని వాళ్ళుంటే ఖచ్చితంగా వెళ్లి చూడండి. ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్లి అలా కాకుండా ఒక సినిమాకి వెళ్ళాలి గానీ సినిమాలు కదా! రచ్చ రచ్చగా ఉన్న సినిమాలే చూస్తాం. ప్లెజెంట్ తెలుగుతనం ఉట్టి పడేలాగా పద్ధతివంతమైన అందమైన సినిమా అందరూ థియేటర్స్‌కి వెళ్లి చూడండి. రానా గారు ఈ సినిమాని ప్రెజెంట్ చేసి మంచి పని చేశారు. ఈ సినిమానైతే మాత్రం నివేద గారు నెక్స్ట్ చాలా చక్కగా చేశారు మీరు యాక్టింగ్.